నగర్లోని ఇందిరా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వని లావణ్య నేడు ఉదయం మనసు మార్చుకుంది. వారు ఇంట్లోకి వచ్చేందుకు ఓకే చెప్పేసింది. దీంతో రాజ్ తరుణ్ పేరెంట్స్ను పోలీసులు ఇంట్లోకి పంపించారు. కాగా సురాకారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అక్కడ అద్దె ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుమారుడి ఇంటికి వచ్చారు. తీరా వచ్చి చూస్తే ఆ ఇంట్లో లావణ్య ఉంటుంది. వారిని లోపలికి కూడా రానివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ పేరెంట్స్ని 10 మందిలో వచ్చి తనపై దాడి చేశారని పోలీసులు ఫిర్యాదు చేసింది. తనను గెంటేయడానికే వచ్చారని ఆరోపించింది. దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటే ఉండిపోయారు. కొడుకు కష్టార్జితంతో కొనుక్కున్న ఇంట్లోకి రానివ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు జోక్యంతో వారు విల్లాలో అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ లావణ్య హర్యానా గోర్లీ ఫోన్ కాల్ ఒకటి నెట్టంట వైరల్గా మారింది. అందులో హర్యానా, నా ఇంట్లో నేను చెప్పేశా, ఈ అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్, ఇకపై నాతోనే కలిసి జీవిస్తాడని చెప్పా, మరి నీ లైఫ్లో నేనేంటో చెప్పు అని రాజ్ తరుణ్ను నిలదీసింది. అతడు నీకు ఫ్రెండ్గా ఉంటానని లావణ్య అంటుంటే, నాకు ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని హర్యానా పేర్కొంది. ఫ్రెండ్ కాకపోతే మీ మధ్య ఏముందని చెప్పండి, రిలేషన్లో ఉన్నారా, ప్రేమలో ఉన్నారా, పెళ్లి చేసుకుంటారా ఏంటో చెప్పండి అని లావణ్య నిలదీసింది. దీనికి మాత్రం హర్యానా క్లారిటీ ఏమీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఈ ఆడియో నెట్టంటే వైరల్గా మారుతుంది. మరి హర్యానా ఏం రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.